నెల్లూరులోని 7 ప్రధాన సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుపైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ కృషితోనే నెల్లూరు టౌన్ అభివృద్ధిలో పరుగులు తీస్తుందన్నారు. 1.5 కోట్ల వ్యయంతో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసుకొచ్చారు. సేమ్ థింగ్ ప్రతి దగ్గర కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ అభివృద్ధి అనేది స్పీడ్ ఆఫ్ అభివృద్ధి అనే కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా జరుగుతున్నాయి. మనకి మున్సిపల్ మినిస్టర్ గారు మన జిల్లా కావడం మనకి అదృష్టం. ఎందుకంటే నెల్లూరు సిటీ డెవలప్మెంట్ చూస్తున్నాను, ఇంతకుముందు చాలా బాగా చేశాడు, ఇప్పుడు ఆ కొరవలు పూర్తి చేస్తున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సిటీ రూరల్ రెండిట్లి సమానంగా ముందుకు తీసుకుపోతున్నారు. అది కూడా మనకి చాలా మంచిది, మన జిల్లాకి మంచిది. ఈరోజు నెల్లూరు సిటీ ఈ పరిస్థితుల్లో ఉందంటే మనకి మంత్రివర్యులు నారాయణ గారు ఉండడం కూడా మన అదృష్టం అనుకోవాలా. ఫండ్స్కి ఇబ్బందులు లేకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇక్కడ ఇబ్బందులు లేకుండా దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అట్నే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ది పోలీసు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇటువంటి అన్నీ కూడా కంట్రోల్స్ పెట్టుకొని ఎక్కడన్నా లిమిట్స్ దాటుతుంటే ఇమ్మీడియట్గా అక్కడి నుంచి మెసేజ్ వచ్చేటట్టుగా చేసి దీన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు 7 ఓపెన్ చేశారు. దాదాపు 1,50,00,000 పెట్టి ఇంకా కూడా అవసరం ఉన్ని కూడా చేయాలని ఉండారు. సో పోలీసు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని ఎక్కడ కూడా లిమిట్స్ దాటితే ఖచ్చితంగా వాళ్ళు దీంట్లో వార్నింగ్ లాగా ఇచ్చి ప్రజల్ని కంట్రోల్లో పెట్టుకోవాలా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్.